ఒకసారి ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, కర్మ అంటే ఏమిటి? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? కర్మకు సంబంధించి సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? నాకు అర్థమయ్యేలా సాధారణమైన భాషలో వివరించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, కర్మ అనేది జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని చెప్పే ఒక సిద్ధాంతం మాత్రమే. కర్మ సిద్ధాంతం 12 ఉంటాయి. ఈ కర్మ సిద్ధాంతాలను జీవితంలో ఎవరైతే ఆచరిస్తారో వారు తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారు. మానవుడు దేనికి భయపడకపోయినా కర్మకు మాత్రం ఖచ్చితంగా భయపడాలి. వర్తమానంలో మనం చేస్తున్న కర్మలతో మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. పుట్టిన ప్రతి మానవుడు కర్మలు చేయకుండా ఉండలేడు. మనం చేసే కర్మలు 4 విధాలుగా చేస్తాము. అందులో మొదటిది మన ఆలోచనల ద్వారా చేసే కర్మలు, రెండవది మాటల ద్వారా చేసే కర్మలు, మూడవది క్రియల ద్వారా చేసే కర్మలు, అంటే మనం చేసే పనుల ద్వారా చేసేవి. ఇక నాలుగవది మనం చెబితే వేరే వాళ్ళు చేసే కర్మలు, అంటే వేరే వాళ్ళు మన కోసం కర్మలు చేయటం. మన ఆలోచన, మాటలు, క్రియలు మనం వేరే వాళ్ళకి చెప్పి మన పనిని చేయించుకోవటం, ఇవన్నీ కూడా కర్మలే. అలాగే పడుకోవటం, కూర్చోవటం, పని చేయటం, తినడం అన్నీ కూడా కర్మలే. 12 కర్మ సిద్ధాంతాలను నీకు వివరించే ముందు దానికి సంబంధించిన ఒక చిన్న కథను నీకు చెబుతాను. ఆ కథ నువ్వు జాగ్రత్తగా వింటే నీకు ఈ 12 కర్మ సిద్ధాంతాలు బాగా అర్థమవుతాయి. కథను జాగ్రత్తగా విను అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు ఆ గురువు. బాగా అర్థమవుతాయి, కథను జాగ్రత్తగా విను అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు ఆ గురువు. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. అతను ఒకరోజు తన మంత్రితో కలిసి రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక అంగడిలోకి చేరుకున్నారు. అలా అంగడిలో తిరుగుతూ ఉండగా మహారాజు దృష్టి ఆ అంగడిలో ఉన్న గంధపు చెక్కను అమ్ముకునే వ్యక్తిపై పడింది. ఆ వ్యక్తిని చూడగానే మహారాజు మనసులో ఏమనిపించిందో ఏమో కానీ వెంటనే మంత్రిని పిలిచి, నేను ఈ గంధపు చెక్కలను అమ్మే వ్యక్తికి 2 రోజుల్లో ఉరిశిక్షణ విధించాలి అనుకుంటున్నాను అంటాడు. అలా అంటూనే మహారాజు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ విషయం ఆ గంధపు చెక్కలు అమ్ముకునే వ్యక్తికి తెలియదు. ఆ మాటలు విన్నప్పటి నుండి మంత్రికి చాలా బాధ కలిగింది. మహారాజు అలా ఎందుకు చెప్పాడో అర్థం కావడమే లేదు. అసలు ఆ వ్యక్తి ఏం తప్పు చేశాడు? ఆ వ్యక్తికి చెప్పకుండానే, ఆ వ్యక్తి గురించి పక్కవారిని అడగకుండానే అతనికి ఉరిశిక్షను ఎందుకు వెయ్యాలనుకుంటున్నాడు అంటూ ఆలోచించసాగాడు. అలా ఇద్దరూ సాయంకాలానికి రాజమందిరానికి చేరుకున్నారు. కానీ మంత్రికి మాత్రం ఆ రాజు నిద్ర రావడం లేదు. అతను ఉదయాన్నే ఒక సాధారణ వ్యక్తి రూపంలో ఆ గంధపు చెక్కలు అమ్ముకునే వద్దకు వచ్చి, నువ్వు ఏమవుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను గంధపు చెక్కలను అమ్ముతూ ఉంటాను అని అంటాడు. అప్పుడు ఆ మంత్రి పక్కవారి వద్దకు వెళ్ళి అతను ఎలాంటివాడు అంటూ ఆరా తీశాడు. అప్పుడు పక్కవాళ్ళు, ఆ వ్యక్తి చాలా మంచివాడు, కానీ ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు అని చెబుతారు. అప్పుడు ఆ మంత్రికి కొద్దిగా అర్థమయ్యింది. మళ్ళీ ఆ వ్యక్తి వద్దకు వచ్చి, నువ్వు ఎల్లప్పుడూ ఎందుకు బాధపడుతూ ఉంటావు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఎందుకు బాధపడుతున్నానంటే నేను గంధపు చెక్కలను అమ్ముతాను. వాటిని కొనడానికి ఎవ్వరూ నా దగ్గరకు రావడం లేదు. నాకు ఈ వ్యాపారం గురించి అంతగా తెలియదు. అందుకే నేను తెలియక ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాను. అందరూ వస్తున్నారు, గంధపు చెక్కలను వాసన చూస్తున్నారు, అయినా సరే అమ్ముడుపోవడం లేదు, కానీ ఎవ్వరూ కొనుక్కోవటం లేదు అంటూ బాధపడతాడు. ఆ మాటలు విన్న మంత్రికి కూడా బాధ కలిగింది. తాను తన మనసులోనే ఇలా అనుకుంటున్నాడు, వ్యాపారికి వస్తువులు అమ్మకపోతే చాలా బాధ కలుగుతుంది. ఇతను తన వ్యాపారం అంతా దుఃఖపడుతున్నాడు. మరి మహారాజు ఎందుకు ఇతనికి ఉరివేయాలనుకుంటున్నాడు? మహారాజు మనసులో ఆలోచనలు ఇంకా కూడా మంత్రికి అర్థం కావడం లేదు. అప్పుడు ఆ మంత్రి, నీకు గంధపు చెక్కలన్నీ అమ్ముడికిపోకుండా ఇలాగే ఉంటే ఏం చేస్తావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి కోపంతో, నా కట్టెలను ఎవ్వరూ కొనుక్కోవడం లేదు, అందుకే నేను ఎప్పుడూ ఇలా ఆలోచిస్తూ ఉంటాను. అది ఏమిటంటే ఈ రాజ్యంలో మహారాజు తొందరగా చనిపోవాలని కోరుకుంటున్నాను. మహారాజు త్వరగా చనిపోతే అతన్ని గంధపు చెక్కలతోనే కాలుస్తారు.
అందరూ నా వద్దకు వచ్చి గంధపు చెక్కలను కొనుక్కుంటూ వెళ్తారు. అప్పుడే ఈ గంధపు చెక్కలన్నీ అమ్ముడుపోతాయి. అందరికీ నా గంధపు చెక్కల విలువ తెలుస్తుంది. అందుకే మహారాజు తొందరగా చనిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మాటలు విన్న మంత్రికి పూర్తిగా అర్థమయ్యింది. ఆ మంత్రి చాలా తెలివైనవాడు. అతనికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కొన్ని గంధపు చెక్కలను తీసుకొని అతని వద్ద నుండి కొనుక్కొని వెళ్తాడు. మంత్రి నేరుగా రాజు దర్బారికి చేరుకొని ఆ గంధపు చెక్కలను మహారాజుకి ఇస్తూ, మహారాజా, ఈ గంధపు చెక్కలను ఎవరు ఇచ్చారో తెలుసా? మీరు ఎవరినైతే ఉరి తీయాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీకోసం ఈ గంధపు చెక్కలను బహుమతిగా పంపించాడు అని అంటాడు. ఆ మాటలు విన్న మహారాజు ఆ గంధపు చెక్కలను వాసన చూశాడు. అవి అతనికి బాగా నచ్చాయి. ఆ గంధపు చెక్కల వల్ల రాజదర్బార్ అంతా సువాసనతో నిండిపోయింది. అప్పుడు మహారాజు ఈ గంధపు చెక్కలు చాలా మంచి సువాసన కలిగి ఉన్నాయి అంటూ కొన్ని బంగారు నాణాలు ఇస్తూ, మహామంత్రి, ఈ బంగారు నాణాలను ఆ గంధపు చెక్కలు అమ్మే వ్యక్తికి బహుమతిగా నా తరపున ఇవ్వు. అలాగే ఇప్పటి నుండి రాజదర్బారులో గంధపు చెక్కల అవసరం ఎప్పుడు పడినా అతని వద్దే తీసుకుంటామని చెప్పు అని అంటాడు. ఆ మాటలు విని మంత్రి నవ్వుతూ ఇలా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మహారాజుకు అతని ఉరివేయాలనే ఆలోచన పూర్తిగా పోయింది. అలాగే గంధపు చెక్కలు అమ్మే వ్యక్తికి మంచి గిరాకీ లభించింది. ఆ మంత్రి బంగారు నాణాలను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇటు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు. ఆ గంధపు చెక్కలు అమ్మే వ్యక్తి చాలా మంచివాడు. అలాంటి వారికి నేను ఉరిశిక్ష వెయ్యాలనుకున్నాను. నేనే తప్పుగా ఆలోచించాను. అయినా ఆ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో ఏమో అని అనుకున్నాడు. అప్పుడు మంత్రి అతని వద్దకు చేరుకొని అతని బంగారు నాణాలు ఇస్తూ, నిన్న నీ వద్ద కొనుక్కున్న గంధపు చెక్కలను మహారాజుకు చాలా బాగా నచ్చాయి. దానికి గాను నీకు బహుమతిగా ఈ బంగారు నాణాలను మహారాజు పంపించారు. అంతేకాదు, ఇప్పటి నుండి రాజదర్బారులో గంధపు చెక్కల అవసరం ఎప్పుడు వచ్చినా నీ వద్దనే కొనుక్కు రమ్మన్నారు. ఇక నుండి నీ గంధపు చెక్కలు బాగా అమ్ముడుపోతాయి అని అంటాడు. అది విన్న వ్యక్తి చాలా సంతోషించాడు. అప్పుడు ఆ మంత్రి, చూసావా, నువ్వైతే మహారాజును తప్పుగా అర్థం చేసుకొని అతని మరణించాలని కోరుకున్నావు. చూసావా మహారాజు నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో? మహారాజు చాలా మంచివాడు. మహారాజు ప్రజలకు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యడు అని అంటాడు. మంత్రి మాటలు విన్న వ్యక్తి చాలా బాధపడతాడు. మహారాజు గురించి తప్పుగా ఆలోచించినందుకు పశ్చాత్తాపం పడుతూ, మహారాజు చాలా మంచివాడు, నేనే తప్పుగా ఆలోచించాను. మహారాజు నిండు నూరేళ్లు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు. అతని మాటలు విని మంత్రి చాలా సంతోషించాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథను ముగించిన గురువు, నాయనా, కథను జాగ్రత్తగా విన్నావు కదా. ఇందులో చెప్పినది ఏమిటంటే, మన ఆలోచనలే మన కర్మలు. మనం ఎలా ఆలోచిస్తామో అలాంటి కర్మలే మన వద్దకు తిరిగి వస్తాయి. మనం మంచిగా ఆలోచిస్తే మనకు మంచి తిరిగి వస్తుంది. అలాగే చెడుగా ఆలోచిస్తే మనకు చెడుగే తిరిగి వస్తుంది. నాయనా, ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్కటి శక్తి స్వరూపమే. అందులో మన ఆలోచనలను, భావనలను మన పనుల ద్వారా ఈ భూమండలంలోకి మనం వదులుతాం. అలా వెళ్ళిన ఆ శక్తి అక్కడ నశించదు. అది మళ్ళీ ఏదో ఒక రూపంలో తిరిగి మన వద్దకే చేరుకుంటుంది. నాయనా, ఇప్పుడు నీకు 12 కర్మ సిద్ధాంతాలను చెబుతాను, జాగ్రత్తగా విను. అందులో మొదటిది, మనం ఏదైతే చేస్తామో అది మంచి కానీ చెడు కానీ అది ఖచ్చితంగా మన వద్దకు తిరిగి వస్తుంది. మనం మంచి కర్మల నుండి తప్పించుకోలేము, అలాగే చెడు కర్మల నుంచి కూడా తప్పించుకోలేము. రెండిటి ఫలితాలను తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. మొదటి సిద్ధాంతం ఏమి చెబుతుందంటే, మనం ఎదుటివారి నుండి ఏదైతే కోరుకుంటామో మనం ముందుగా అలా ఉండాలి. ఉదాహరణకు, మనం ఎదుటివారి నుంచి ప్రేమ కోరుకుంటే దానికోసం మనం ముందుగా ప్రేమతో నిండిపోవాలి. మనం ఎదుటివారు గౌరవించాలి అంటే మనం ముందుగా ఎదుటివారిని గౌరవించాలి. రెండవ సిద్ధాంతం, మనం జీవితంలో ఏది కూడా అంత సులువుగా రాదు. ఏదైనా కావాలి అంటే దానికోసం కర్మలు చేయాలి. మనకు సమాజంలో గౌరవం కావాలన్నా, ధనం కావాలన్నా, సుఖమైన జీవితం కావాలన్నా దానికోసం మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. జీవితంలో సుఖాలు వాటంతా అవే మన వద్దకు రావు. దానికోసం మనం మంచి కర్మలు చేస్తూ నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఆలోచించకుండా, ఎదుటవారి మీద ఆధారపడకుండా మంచి కర్మలు చేస్తూ ఉండాలి. మూడవ సిద్ధాంతం,
ముందుగా నిజాయితీగా మనల్ని మనం స్వీకరించాలి. ఉదాహరణకు, నీకు మద్యం తీగ అలవాటు ఉంటే నేను తాగబోతుని అని సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు చేస్తున్నది తప్పు అని తెలుసుకోవాలి. అప్పుడే దాని గురించి నువ్వు తెలుసుకోగలవు. నువ్వు నలుగురికి మంచిగా చెప్పగలవు. మన జీవితంలో మనకి ఉన్న చెడు అలవాటుని మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. ఒకవేళ ఆ అలవాటును మనం మానలేకపోతే ఇక దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఇక దుఃఖాన్ని పెంచుకోవద్దు. మనం అన్నిటినీ మన ఆధీనంలోకి తీసుకురాలేము. ఇక సత్యాన్ని స్వీకరించి ముందుకు వెళ్తూ ఉండాలి. 4వ సిద్ధాంతం, ఈరోజు నీ జీవితంలో ఏదైతే ఉందో అది మంచిదైనా చెడుదైనా, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా దానికి నువ్వు మాత్రమే కారణం. నువ్వు పూర్వం తీసుకున్న నిర్ణయాలే నిన్ను ఈ విధంగా మార్చాయి. దానికి నువ్వే కర్త, నువ్వే కర్మ క్రియ. నువ్వు జరిగిన దానికి ఎదుటవారిని దోషిగా చూపరాదు. నీ జీవితంలో ఏది జరుగుతున్నా దానికి పూర్తి బాధ్యత నువ్వే వహిస్తూ దానికి కారణాలు, సమాధానాలు వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. 5వ సిద్ధాంతం, జీవితంలో సమయంతో పాటు నిరంతరం క్షమించాలి. సమయాన్ని వృధా చేయకూడదు. మార్పు అనేది మన లోపల మొదలవుతుంది. అవసరమైన విషయాల వెంటపడి మన విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనల్ని మనం గొప్పగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం నిరంతరం శ్రమించాలి. 6వ సిద్ధాంతం, జీవితంలో ఉన్న భూత, భవిష్యత్, వర్తమాన కాలానికి సంబంధించిన విషయాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. దేనిని తక్కువగా అంచనా వేయరాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గొప్ప విద్వాంసుడిగా ఉన్నాడు అంటే అతని పూర్వం దానికోసం ఎంతో కష్టపడి ఉండవచ్చు. తన తల్లిదండ్రులు అతని విద్య కోసం ఎంతో కష్టపడి ఉండవచ్చు. మన జీవితంలో ప్రతి విషయం పూర్వపు కాలంతో ముడిపడి ఉంటుంది. పూర్వం నేర్చుకున్న విషయాలు వర్తమానంలో పనిచేస్తాయి. అలాగే ఈరోజు నేర్చుకున్న విషయం భవిష్యత్తులో పనిచేస్తుంది. అందుకే మానవుడు ఎప్పుడు సమయం లభించినా ఏదో ఒక పనిని నేర్చుకుంటూ ఉండాలి. అది తప్పకుండా మన భవిష్యత్తులో ఉపయోగపడతాయి. 7వ సిద్ధాంతం, ఒక సమయంలో ఒకే విషయంపై దృష్టి పెట్టాలి. ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఆ పనిని సరిగ్గా చేయలేము. దానివల్ల నిరాశ కలుగుతుంది. అందుకే ఏదైనా ఒక్క విషయాన్ని నేర్చుకుంటే దానిని సాధించేంత వరకు కేవలం ఆ ఒక్క విషయంపైనే దృష్టి ఉంచాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం తొందరగా చేరుకోవచ్చు. 8వ సిద్ధాంతం, మీరు జీవితంలో సుఖంగా జీవించాలనుకుంటే జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించకూడదు. అలాగే భవిష్యత్తు గురించి చింతించకూడదు. కేవలం ఇప్పుడున్న కాలంపైనే దృష్టి పెట్టాలి. ఎప్పటి వరకు గతంని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారో అప్పటి వరకు నీకు శాంతి లభించదు. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భూత, భవిష్యత్తు కాలాల గురించి ఆలోచించకూడదు. 9వ సిద్ధాంతం, ఏదైనా ఒక పనిని పదే పదే ఒకే విధంగా చేసి కొత్త ఫలితాలను ఆశించడం మూర్ఖత్వం. అందుకే మన తప్పులని, ఎదుటివారి ఒప్పులని మనం పోల్చి చూసుకొని మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తించి మనం ఆ పని చేసే విధానంలో మార్పుని తీసుకురావాలి. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతూ మనం పనిచేసే విధానాన్ని కూడా మార్చుకోవాలి. 10వ సిద్ధాంతం, జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలి అంటే సమయం పడుతుంది. పెద్ద లక్ష్యాలు సాధించాలి అంటే ఓపిక, ధైర్యం, నిరంతరం శ్రమ ఉండాలి. ఎక్కువగా కష్టపడితే వచ్చిన ఫలితం మనల్ని జీవితాంతం సుఖంగా ఉంచుతుంది. అడ్డదారిలో సాధించిన ఫలితం కొన్ని రోజులు సుఖాలను కలిగించవచ్చు, కానీ చివరకు అత్యంత దుఃఖాన్నే కలుగజేస్తుంది. 11వ సిద్ధాంతం, ఈ లోకంలో ప్రతి మానవుడు విభిన్నంగా ఉంటాడు. ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీరు చేసే ఒక పని చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే పని వేరే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడవచ్చు. ఎవరిని తక్కువగా చూడరాదు. ప్రతి ఒక్కరిలో ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది. 12వ సిద్ధాంతం, మనం ఎదుటి వ్యక్తి గురించి మన మనసులో ఎల్లప్పుడూ మంచిగానే ఆలోచించాలి. ఎవరి గురించి చెడుగా మన మనసులో ఆలోచించకూడదు. మన ఆలోచనలే కర్మ ఫలితాలుగా అదే విధంగా తిరిగి తిరిగి మన వద్దకే చేరుకుంటాయి. ఇదంతా చెప్పిన గురువు, నాయన మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. కర్మ ఫలితం నుండి ఎవరూ తప్పించుకోలేరు అని చెప్తాడు ఆ గురువు. చూశారు కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అంటూ ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.